Hello friends and well wishes of RKS Apex Institute of English. Once again welcome to our YouTube channel. Today we are going to learn some important vocabulary from our 82nd episode. 82nd episode. Let's begin. Okay. The first one. State gears up to resolve land issues in villages from September 1st. State gears up. In the last 2-3 episodes also, we learned the word gear up. Gear up means getting ready for something. For example, we take here in Andhra Pradesh, some cities are gearing up for Vinayak Chavati. I mean, the cities are getting ready for Vinayak Chavati. And here, state gears up to resolve land issues. It means that there in the state, there are many land issues. To resolve them or to solve the issues actually, state government is coming forward and making some amendments or taking some actions, that you can say that. అంటే గ్రామాలకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఏ ఇబ్బందులు ల్యాండ్ సంబంధించినటువంటి వాటి మీద కొన్ని చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుంది అన్నట్టు. అఫీషియల్స్ టు హోల్డ్ రెవెన్యూ సదస్సులు ఈజ్ అవర్ తెలుగు వర్డ్. ఓకే, రెవెన్యూ సదస్సు కండక్ట్ చేస్తుంటే సదస్సులు టు సాల్వ్ ఇష్యూస్ ఫేస్డ్ బై పీపుల్. ఓకే, సరే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ సదస్సులు అఫీషియల్స్ వుడ్ విజిట్ ద విలేజెస్ అండ్ గెట్ టు నో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్. అంటే ఈ అఫీషియల్స్ అందరూ కూడా విలేజెస్ అన్ని కూడా పర్యటించి అక్కడ ఈ ల్యాండ్కి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నాయి అని తెలుసుకొని ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అంటే అతిక్రమించి సంథింగ్ కొన్ని వాటిని ఆక్యుపై చేసుకున్నారో వాటన్నింటినీ కూడా తీసుకుంటూ, అండ్ అఫ్ కోర్స్ ఆన్లైన్ ట్యాంపరింగ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. ట్యాంపరింగ్ అంటే కనుక వాటిని మార్చడం, అంటే ఒకదానిలో ఉన్న పేరుని వేరే దానికి మార్చడం, ఆ నెంబర్స్ మార్చడం, ఇలాంటి ట్యాంపరింగ్ అంటే అవకతవకలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కనుక్కోవడానికి ఈ అఫీషియల్సే విలేజ్కి వస్తున్నారు, ఆ సదస్సులు నిర్వహిస్తారు, అక్కడ నుంచి కంప్లైంట్ చేయొచ్చు అన్నట్టుగా ప్రభుత్వం దానికి సన్నద్ధమవుతుంది అన్నమాట. ఇక్కడ ఇందులో ఉన్న వర్డ్స్ చూస్తే కనుక గేరప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అంటే సన్నద్ధం అవడం, రెడీ అవ్వడం. నౌ ద కంట్రీ నీడ్స్ టు గేరప్ ద డొమెస్టిక్ ఎకానమీ. అంటే డొమెస్టిక్ ఎకానమీ కూడా ప్రభుత్వం దేశం రెడీ అయితేనే బాగుంటుందని చెప్తాను అనమాట. నౌ ద కంట్రీ నీడ్స్ టు గేరప్ ద డొమెస్టిక్ ఎకానమీ. డొమెస్టిక్ మీన్స్ విత్ ఇన్ ద కంట్రీ, అంటే కేవలం ఇంటర్నేషనల్ కాకుండా లోకల్గా కూడా కాస్త కాన్స్టిట్యూట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పబడుతుంది అనమాట. ఓకే, దెన్ హోల్డ్ అంటే మనకి ఎక్కువగా హెల్డ్ పట్టుకోవడం అనే సెన్స్లో వాడతారు, కానీ ఇక్కడ హోల్డ్ అనేది న్యూస్ పేపర్స్లో ఎక్కువగా నిర్వహించు అనే దాన్ని కూడా వాడతారు, అంటే ఆర్గనైజ్ ఆర్ కండక్ట్ అనే దానికి ఇక్కడ. సో అఫీషియల్స్ టు హోల్డ్ రెవెన్యూ సదస్సులు అంటే వాళ్ళు అవి నిర్వహించబోతున్నారు అని అర్థం అనమాట. అక్కడ మెనీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆర్ హెల్డ్ ఇన్ జెనీవాలో చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా, అక్కడ అక్కడ నిర్వహించబడ్డాయి అన్నట్టు. నెక్స్ట్ ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్యుపై చేయడం అనమాట. ఇక్కడ ద వర్కర్స్ వర్ చార్జ్డ్ విత్ ద ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అండ్ ఇల్లీగల్ లాగింగ్. అంటే ఈ వర్కర్స్ మీద చర్యలు తీసుకోబడ్డాయి, వర్ చార్జ్డ్, వాళ్ళపైన కొన్ని కేసులు నమోదు చేయబడ్డాయి. దేనికి? ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అంటే అడవిని ఆక్రమించినందుకు, అడవిని ఆక్యుపై చేసి వాటిని కొట్టేయడం, అంటే మినీ పుష్ప అన్నట్టు అనమాట. అలా అందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోబడడం జరుగుతుందని. అలాగే ట్యాంపర్ అంటే కనుక ఉన్న రికార్డ్స్ని వాటిని అవకతవకలు చేయడం, మాయం చేయడం అట్లాగనమాట. అక్కడ డోంట్ ట్యాంపర్ విత్ మై బిజినెస్ అంటే నా బిజినెస్తో మీరు అంటే అబద్ధాలు క్రియేట్ చేయొద్దు అని చెప్పడం, అంటే లేనిపోని అసత్యాలు క్రియేట్ చేయడం, దాన్ని మాయ చేయడం అలాంటివి చేయొద్దు. ఈ ట్రై టు ట్యాంపర్ విత్ ద విట్నెస్ అంటే సాక్ష్యాధారాలను మార్చేసేటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ట్యాంపర్ అంటే కనుక ఒకళ్ళని మార్పు చెందించడం, దానిలో ఉన్నటువంటి సత్యాలని కప్పిపుచ్చడం, ఇట్లాంటివన్నీ కూడా ట్యాంపర్ అంటే కనుక. క్లియర్? మరి ఒక డౌట్ అడుగుతారు మీరు, సార్ మరి క్రికెట్లో ట్యాంపరింగ్ ద బాల్ అంటారు కదా, అంటే అక్కడ కూడా అదే ట్యాంపర్ అంటే ఏం లేదు, ఆ బాల్ని అందరూ గుమిగూడి ఇలాగా ప్లేయర్స్ మధ్యలో ఉంటారు కదా, ఆ బాల్ని గట్టిగా ప్రెస్ చేసి దాని షేప్ మారుస్తారు, రౌండ్గా ఉన్నదాన్ని షేప్ మార్చడానికి. అలా అయితే కనుక కొంచెం బౌలింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని ట్యాంపరింగ్ బాల్ అంటారు అనమాట, అంటే దాని షేప్ను మార్చడం. అలాగా ఇక్కడ నిజాలను తారుమారు చేసేదాన్ని ట్యాంపరింగ్ అంటారు అనమాట, ట్యాంపర్. రైట్. నెక్స్ట్, సో న్యూ ఏజ్ కృష్ణ ఎలా ఉన్నాడో చూడండి అంతా కూడాను. అంటే మనకు
ఈ న్యూస్ పేపర్స్లో మంచి మంచి పిక్చర్స్ కూడా ఇస్తుంటారు కదా. నా లెట్స్ సీ హియర్. సో న్యూ ఇయర్స్ కృష్ణ షూ వేసాడు చక్కగా, టోపీ బాగుంది అంతా కూడాను. యూ కెన్ సే హియర్ న్యూ ఇయర్స్ కృష్ణ అంటే కొత్త శకం కొత్త యుగం కృష్ణుడు, బాగున్నాడు, ఫైన్. నెక్స్ట్ వన్, బీజేపీ స్పైక్స్ ఫస్ట్ లిస్ట్ ఫర్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ డిసిడెన్స్. బీజేపీ స్పైక్స్ ఫస్ట్ లిస్ట్ ఫర్ జమ్మూ కాశ్మీర్. స్పైక్స్ అంటే కనుక ఒక ప్రకటించిన దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే రెఫ్యూజ్ చేయడం అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ బీజేపీ జమ్మూ కాశ్మీర్లో కొద్దిమంది క్యాండిడేట్స్ని ప్రకటించింది, వాళ్ళని వెనక్కి తీసేసుకుంది లిస్ట్ అంతా కూడా. మనకు చాలా రెగ్యులర్గా వాడే ఒక పదం ఉంటుందండి, కాన్ఫిడెన్స్. అందరికీ తెలుసు కదా కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ అడ్జెక్టివ్ అయితే కనుక దాని ఆపోజిట్ ఏంటి చెప్పండి? కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ డిఫిడెన్స్. కాన్ఫిడెన్స్కి డిఫిడెంట్. కాన్ఫిడెన్స్ డిఫిడెన్స్ అట్లా. ఇక్కడ ఇంకో పదం ఉంది డిసిడెన్స్, అది వేరు ఇది వేరు. ఇది డిసిడెన్స్ అంటే కనుక అసమ్మతి. అంటే అసమ్మతి సెగలు రేగడంతో బీజేపీ తను అనుకున్నటువంటి లిస్ట్ని వెనక్కి తీసేసుకుందని చెప్పడం అనమాట ఇక్కడ. స్పైక్ టు రిజెక్ట్ సంథింగ్ దట్ ఎ పర్సన్ హ్యాస్ రిటర్న్ ఆర్ సెడ్ అంటే చెప్పిన దాన్ని లేకపోతే రాసిన దాన్ని వెనక్కి తీసుకోవడం. ఆర్ టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఆర్ బీయింగ్ మేడ్ పబ్లిక్ అంటే ఏదన్నా ఒకటి జరగబోయేదాన్ని వెనక్కి తీసుకోవడం. అంటే వీళ్ళు అనౌన్స్ చేసిన లిస్ట్ని వెనక్కి తీసుకున్నారు, దాన్ని స్పైక్ అంటారు అక్కడ. స్పైక్. ద ఆర్టికల్ వాజ్ స్పైక్డ్ అంటే రాసిన ఆర్టికల్ వెనక్కి తీసుకున్నారు ప్రింట్ చేయకుండా. ఫర్ ఫియర్ ఆఫ్ లీగల్ యాక్షన్ అగెయిన్స్ట్ ద న్యూస్ పేపర్. అదే న్యూస్ పేపర్లో ప్రింట్ చేస్తే తన పైన న్యూస్ పేపర్ పైన ఏదైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని ఆ పర్టికులర్ ఆర్టికల్ని వెనక్కి తీసేసుకున్నారు. ద ఆర్టికల్ వాజ్ స్పైక్డ్. డిసిడెన్స్ అంటే అసమ్మతి. ప్రొటెస్ట్ అగేన్స్ట్ అఫీషియల్ పాలసీ, ఏదైనా పాలసీ కానీ దీనికన్నా మీద ఒక వ్యతిరేకత వస్తే దాన్ని అసమ్మతిని డిసిడెన్స్ అంటారు ఇక్కడ. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిసిడెన్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ ఐ విల్ డిలీట్ ఇట్ ఇమీడియట్లీ. ఏదన్నా ఎప్పుడు రాసిన క్యాపిటల్ రాయాలి. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిసిడెన్స్, ఏదైనా అసమ్మతి సెగలు వస్తే చెప్పు, నేను వెంటనే దాన్ని డిలీట్ చేసేస్తాను. ఒక ఆర్టికల్ కానీ ఏదైనా ఒక విషయాన్ని డిలీట్ చేస్తాను అందరికి తెలియకుండా అన్నట్టు. ఓకే, నెక్స్ట్, 2 more pharma blast victims succumb. 2 more pharma blast victims succumb. సకం అంటే ఒక అర్థంలో ఇలా వస్తుంది అనమాట ఇక్కడ. లొంగిపోవు. దోనికి లొంగిపోవడం. సకం టు ఇంజురీస్ అంటే గాయాలకు లొంగిపోవడం అంటే చనిపోవడం. ఓకే, సకం టు ఇంజురీస్. అలా కాకుండా సకం టు ఆఫర్ అంటే ఆఫర్కి లొంగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, he did not wish to sign the document, then they offered some bribe, ఏదో లంచం ఇచ్చారు, then he succumbed to their offer, వాళ్ళ ఆఫర్ లొంగిపోయాడు. అంటే ఒకదానికి లొంగిపోవడం వీక్నెస్ అది వేరు. ఇక్కడ సకమ్ టు ఇంజురీస్ అంటే గాయకు లొంగిపోవడం అంటే చనిపోవడం వస్తుంది కూడా. ఇక్కడ చూడు, 2 more victims అంటే బాధితులు. 2 more victims of the Synergene Pharma Company explosion have succumbed to their injuries అంటే వాళ్ళు ఇంకొక ఇద్దరు పాపం గాయాలు లొంగిపోయారు అంటే చనిపోయారు అనమాట ఇక్కడ. అలా సకమ్ టు అని వాడతారు అనమాట ఇక్కడ, సకమ్ టు ఇంజురీస్ అన్నట్టు. అదే విషయం మళ్ళీ ఇంకోలా చెప్పారు. Synergene Pharma Blast claims 2 more lives. ఇక్కడ క్లెయిమ్ అంటే కనుక వాళ్ళు బలి తీసుకుంది, ఆ బలి తీసుకుంది క్లెయిమ్ అంటారు అనమాట ఇక్కడ. ఓకే, ద బ్లాస్ట్ క్లెయిమ్డ్ 2 more lives, ఇంకో ఇద్దరిని బలి తీసుకుంది. సో 2 more victims of the ఫార్మా కంపెనీ ఎక్స్ప్లోజన్ హ్యావ్ సకమ్డ్ టు దేర్ ఇంజురీస్. మళ్ళీ సేమ్ అదే వాడారు, సకమ్డ్ టు. అది ఎక్కువగా వాడే పదం అండి. అన్ఫార్చునేట్గా ఎవరైనా చనిపోతే కనుక, ఏదైనా గాయాలకి వాటికి లొంగిపోతే కనుక సకమ్ టు అని వాడతారంతా కూడా. నెక్స్ట్, కెమిస్ట్ లైఫ్ కట్ షార్ట్ బై మిస్హ్యాప్. మిస్హ్యాప్ అంటే కనుక, మిస్హ్యాప్ అంటే ఒక చిన్న దుర్ఘటన, ఒక దాన్ని మిస్హ్యాప్ అంటారు. అంటే ఎట్లాగా, సీ హియర్, ఎ స్మాల్ యాక్సిడెంట్ ఆర్ పీస్ ఆఫ్ బ్యాడ్ లక్ దట్ డజంట్ హ్యావ్ సీరియస్ రిజల్ట్స్. ఎక్కువ సీరియస్ లేకపోయినా కొంచెం ప్రమాదానికి వెళ్తే దాన్ని మిస్హ్యాప్ అంటారు. సో ఐ మేనేజ్ టు గెట్ హోమ్ విదౌట్ మిస్హ్యాప్ అంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎలాగోలా తప్పించుకున్నాను అంటే, ఒకటి జరిగింది ఇంకో ఫర్దర్గా ఏం జరగకుండా తప్పించుకున్నాను అన్నట్టు. దెర్ వర్ ఎ ఫ్యూ మైనర్ మిస్హ్యాప్స్ బట్ వీ గాట్ ఇట్ ఆల్ డన్ ఇన్ ద ఎండ్. అంటే ఏదో చిన్న చిన్నవి జరిగినా దాన్ని ఎలాగో తప్పించుకొని బయటకు వచ్చేసాము. సో దెర్ వర్ ఎ ఫ్యూ మైనర్ మిస్హ్యాప్స్, చిన్న చిన్నవి ఇట్లాగా. ఇక్కడ ఒక దుర్ఘటన, ప్రమాదం ఒక చిన్నదనమాట ఇక్కడ అయినప్పటికీ ఇక్కడ పాపం అతని లైఫ్ పోయింది. కెమిస్ట్స్
లైఫ్ కట్ షార్ట్ బై మిస్సాప్. ఆ చిన్న ప్రమాదం అయినా సరే అందులో ఆయన లైఫే పోయింది అన్నట్టు అనమాట ఇక్కడ. ఇది కూడా కొంచెం ఎక్కువ వాడుతుంటారు. ఇండియా షుడ్ ఎక్స్ట్రాడైట్ హసీనా సేస్ బిఎన్పి లీడర్. ఎక్స్ట్రాడైట్ అంటే కనుక, ఎక్స్ట్రాడైట్ అంటే ఒక ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం చేసిన వ్యక్తిని తిరిగి ఆ దేశానికి అప్పచెప్పడం, తిరిగి పంపించేయడం. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇండియా కొంచెం చొరవ తీసుకొని ఈ హసీనా ఎవరైతే బంగ్లాదేశ్ మేడం ఉన్నారో ప్రైమ్ మినిస్టర్, ఆవిడని తిరిగి అక్కడ పంపించేయాల్సి ఉంటుంది, ఇండియా అందులో చొరవ తీసుకోవాలని పక్కన బిఎన్పి లీడర్ డిమాండ్ చేస్తున్నారు. ఇండియా షుడ్ ఎక్స్ట్రాడైట్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా టు బంగ్లాదేశ్. ఓకే, ఇలా ఎక్స్ట్రాడైట్ అంటే కనుక తిరిగి దేశానికి పంపించేయడం. టు సెండ్ బ్యాక్ సంబడి అఫీషియల్లీ హూ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆర్ ఫౌండ్ గిల్టీ. ఏదైనా నేరం చేసినా, ఏదైనా ఆరోపణలు ఉన్నా ఆ వ్యక్తి ఏదైనా దేశానికి వచ్చేసి తిరిగి ఆ దేశానికి తిరిగి అప్పచెప్పేయడం. అప్పుడు ఇండియాకి వచ్చారనుకోండి, తిరిగి బంగ్లాదేశ్కి అప్పచెప్పేయడం. అలా చేసే ప్రాసెస్ని ఎక్స్ట్రాడైట్ అంటారు అనమాట ఇక్కడ. ఎక్స్ట్రాడైట్, తిరిగి ఆ దేశానికి అప్పచెప్పడం. ద బ్రిటిష్ గవర్నమెంట్ అటెంప్టెడ్ టు ఎక్స్ట్రాడైట్ ద సస్పెక్ట్స్ ఫ్రమ్ బెల్జియం. అంటే బెల్జియం నుంచి నిందితులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ద బ్రిటిష్ గవర్నమెంట్ అటెంప్టెడ్ టు ఎక్స్ట్రాడైట్ ద సస్పెక్ట్స్, అనుమానితులు నిందితులు బెల్జియం నుంచి పట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. ద కోర్ట్ హ్యావ్ రిఫ్యూజ్ టు ఎక్స్ట్రాడైట్ ద సస్పెక్ట్స్ ఫ్రమ్ స్పెయిన్. స్పెయిన్ నుంచి అనుమానితులు తీసుకోవడానికి కోర్టులు నిరాకరించాయి అని చెప్పడం ఇట్లాగా. ఎక్స్ట్రాడైట్ కొంచెం రేర్గా వస్తుంటుంది ఎక్స్ట్రాడైట్. దెన్ బీచ్ గోయర్స్ టేకెన్ ఎ బ్యాక్ యాజ్ సీ రిసీట్స్ ఇన్ వైజాగ్. బీచ్ గోయర్స్ అంటే గోయర్ అంటే వెళ్ళేవాడు, సినిమా గోయర్ సినిమాకి వెళ్ళేవాళ్ళు, పార్క్ గోయర్ పార్క్ వెళ్ళేవాళ్ళు, దెన్ బీచ్ గోయర్స్ బీచ్కి వెళ్ళేవాళ్ళు, ఇలా వెళ్ళిన గోయర్స్ అంటారు. బీచ్ గోయర్స్ టేకెన్ ఎ బ్యాక్ అంటే బీచ్ గోయర్స్ ఆర్ టేకెన్ ఎ బ్యాక్, పాస్టెన్స్ అయితే వర్ టేకెన్ ఎ బ్యాక్. టేకెన్ ఎ బ్యాక్ అంటే ఆశ్చర్యచకితులయ్యారు, లేకపోతే ఆశ్చర్యానికి గురయ్యారు అని చెప్పడం అనమాట. ఇలా ఇప్పుడు టేకెన్ ఎ బ్యాక్, నేను ఇలా ఉన్నాను అనుకుని ఆశ్చర్యానికి గురైతే ముందుకంటాను వెనకంటాను, ఆశ్చర్యపోతే ఇలా అనకంటాను, ఇలా అనకన్నానంటే ఆశ్చర్యపడ్డట్టే కదా, దీన్ని టేకెన్ అబ్యాక్ అంటారు. టేకెన్ అబ్యాక్ అంటే ఆశ్చర్యపోవడం. ఓకే, దేనికి యాజ్ సీ రిసీడ్స్. రిసీడ్ అంటే కనుక వెనక తగ్గడం. అంటే మనకు సముద్రం ఇలా ఇలా వస్తుంది కదా సంథింగ్, ఇది దగ్గరగా ఒక 100 మీటర్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ఊహించుకోండి, ఇలా వెళ్ళిపోయి ఒక 100 మీటర్స్ తగ్గిపోయింది వెనక్కి వెళ్ళిపోవడంతో ఇవన్నీ కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. అంతకుముందు అవన్నీ నీళ్ళలో నిండిపోయి ఉండేది, సముద్రపు నీళ్ళతో. ఇప్పుడు వెనక్కి వచ్చేయడంతో ఆ సర్ఫేస్ కనబడుతూ అందరూ వచ్చి అక్కడ కూర్చుని చూస్తారు ఆశ్చర్యంతో, అమ్మో ఇదేంటి ఇలా ఉందా అన్నట్టు అంతాను. ఒక 100 మీటర్స్ వెనక్కి తగ్గిందట సీ. సో ద సీ రిసీటెడ్ బై అరౌండ్ 150 మీటర్స్ అలాంగ్ ఆర్కేబీ షీర్ ఆన్ మండే డ్యూ టు లో టైడ్. అంటే ఈ అలలు తక్కువగా ఉండడంతో కనుక అవి వెనక్కి అలలు తగ్గిపోయిందంట. ఆఫరింగ్ ఏ రేర్ గ్లిమ్స్. గ్లిమ్స్ అంటే ఒక వ్యూ అనమాట. అక్కడ రేర్ గ్లిమ్స్ ఆఫ్ ద రాకీ సీబెడ్. అంటే రాకీ సీబెడ్ ఏదైతే ఉందో సంథింగ్, వీటన్నిటినీ కూడా చాలా రేర్గా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కనిపించే విధంగా ఒక 100 to 150 మీటర్స్ సముద్రపు నీళ్ళు వెనక్కి తగ్గింది అని చెప్పడం అనమాట. రిసీడ్ అంటే తగ్గడం, రిసీడ్. ఓకే, టేకెన్ అబ్యాక్ అంటే ఆశ్చర్యానికి గురవడం. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్, బై బై, థ్యాంక్ యూ.